అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. ట్రాన్స్జెండర్ వా నువ్వు బాలు, నువ్వు ట్రాన్స్జెండర్ వా అని అడిగింది. పో నేను ట్రాన్స్జెండర్ అనుకో, అంటే ట్రాన్స్జెండర్స్ అంటే పంపించారా బిగ్ బాస్కు? ఎంతమంది ఇద్దరు వెళ్ళారు ఎగ్జాంపుల్ అడిగింది. నేను అక్కడ బుక్లు ఇచ్చినప్పుడు ఏమని రాశాను? అవును, బుక్లెట్లో మీరు ఏవో క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయాలి కదా, అక్కడ జెండర్ మీరు ఏమని రాశారు? ఇప్పుడు ఫీమేల్ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉన్నా మేలు ఫీమేల్ ట్రాన్స్ అని మెన్షన్ ఉంటుంది ఆ బుక్లెట్ లో. నేను అక్కడ రాసింది ఏంది? మొగోడు అని కదా రాసింది, మేల్ అని రాశారు. మేల్ అని రాసిన. నేను అక్కడ ట్రాన్స్జెండర్ అని రాస్తే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పినా నేను ఫీల్ కాకుంటే, అన్ని 2 కోట్ల మందిలా అంతమంది చూస్తుంటే నువ్వు ట్రాన్స్జెండర్ అంటే ఎలా ఉంటది? ఈ క్వశ్చన్ బిందు గారు అడిగారు. ఆ బిందు మాధురి గారు, ఆమె ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ కదా, ఇంటర్నేషనల్ మూవీలు తీసింది, పెద్ద పెద్ద హీరోల పక్కల ఆమె ఒక జడ్జు. దానికి చెప్పుకోవాలంటే నాకు అనిపిస్తుంది. అలా అడిగింది. నాకేందంటే నాకు నచ్చలేదు, నన్ను అవమానించినట్ల. మీరు పిలిపించి స్టేజ్ పైకి నన్ను అవమానించారు. అక్కడ నన్ను కూల్గా అడిగి కూల్గా మాట్లాడి పంపించడం నేను బాధపడకుండే, నా ఫ్యాన్స్ కూడా బాధపడకుండే. నన్ను అక్కడ అవమానించారు వాళ్ళు. నాకు ఫస్ట్ క్వశ్చన్ అవమానించారు. అది అడగడం క్వశ్చన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి ఒకటి చెప్తాను, ఓపెన్ మైండ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది ఫ్యామిలీలో తెలియని ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి విలేజ్కి వెళ్తే నన్ను ఏమంటారు, ఊర్లో పోతే మా అక్క చెల్లి ఉంటుంది, ఇక్కడ భయపడి వాళ్ళకి అట్లా తిరగాల అట్లా ఉండాలని కోరిక ఉంటుంది. కొంతమంది చెప్పుకోలేకపోతారు ఆ బాధ, తర్వాత మెల్లగా చెప్పుకుందాము అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్గా కొంతమంది ఇప్పుడు నేను ఉన్నాను, మా ఊర్లో నాకు ఒక పేరు ఉంది, మా చుట్టాలు ఉన్నారు, నాకు చెల్లి అన్న ఉన్నారు. నేనే ఒక ట్రాన్స్జెండర్ కావాలని ఎంచుకున్నాను అనుకో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సారీ కట్టుకుని షాపులు పెట్టి అడుక్కున్న రోజుకు 1000-2000 వస్తాయి. అప్పుడు నాకేం భయము? ఎగ్జాంపుల్ అలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. చేయాలనుకుంటే ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని, నేను నేను ట్రాన్స్జెండర్ అని అడక తింటాను అంటే నన్ను ఎవరైనా ఏమంటారా? మా చుట్టాలు ఎవరు అనుకున్నా, మా ఫ్యామిలీ అనుకున్నా, ఐ డోంట్ కేర్. అంటే మీరు అనే పాయింట్ ఏంటంటే, ఒక ట్రాన్స్జెండర్ అయినా వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు విలేజ్లో ఉంటే నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి కాబట్టి అది ఓపెన్గా చెప్పుకోలేని సిచ్యువేషన్స్ కూడా కొంతమందికి ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పోతూ పోతూ కుల్లగా అయిపోతారు, ఓపెన్గా చెప్పుకుంటారు. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు టైం అంటే, పరిస్థితులు ఒక్కొక్కరింట్లో ఒక తీరు ఉంటుంది. మా కొడుకు ఇలా ఏం చేసుకుంటారో ముందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. నేనేం చేశానంటే, నేను టాన్స్తో తిరుగుతాను, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తాను, జల్సలకు వెళ్తాను, వాళ్ళది ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళ బర్త్డేలకు వెళ్తా, వాళ్ళతో పాటు నేను తిరుగుతాను. కానీ తిరిగి నేను ఏ రోజు నేను ట్రాన్స్జెండర్లతో తిరుగుతూ ఉంటా, వాళ్ళతో వండుకుంటా కూడా, వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఉంటా. కానీ నేను ట్రాన్స్ లాగా వాళ్ళతో పాటు నేను ఎప్పుడు డబ్బు కోసం అలా చేయలేదు. అలా చేస్తే అనుకో, అవును నేను కూడా వెళ్ళాను మేడం, కట్టుకుని వాళ్ళతో పాటు నేను బస్తీలకు వెళ్ళాను అడుకున్నాను చెప్పొచ్చు. ఆ మధ్య కాలంలో చీరలు కట్టుకుని కూడా రీల్స్ చేస్తుంటే కింద కమెంట్స్లో కొంతమంది మన దగ్గర కూడా లేవు చీరలు అలాంటి చీరలు ఉప్పలు వాళ్ళు కట్టుకుంటున్నాడు అని కొంతమంది పెడితే, ఫస్ట్ అబ్బాయి అన్నాడు, ఇప్పుడు ట్రాన్స్ కాబట్టి చీరలు కట్టుకుంటున్నారని మీ ఇన్స్టాగ్రామ్లోనే మీకు వచ్చిన కమెంట్స్ కదా, అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేనేమనుకున్నా అంటే, నా ఫ్యామిలీ కోసం మనీ వస్తుంది నాకు, మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, నా వల్ల వాళ్ళు 8 మంది బతుకుతున్నారు. ఒకవేళ నేను అలా చేయకుండా అన్ని మానుకుంటే నా జీవితానికి మా ఫ్యామిలీ బతకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ నేనే చూసుకుంటున్నాను. బాలు గురించి అంటే ఆయన చెప్పడం పక్కన పెడితే, ఆయన గురించి బాగా తెలిసిన ఒక పర్సన్ని నేను అడిగాను. తను రీల్స్ చేసినా, ప్రమోషన్స్ చేసినా, ఏం చేసినా కూడా వచ్చే ప్రతి రూపాయి, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్, తనని ఇంట్లోంచి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వద్దనుకుని గెంటేసినా కూడా తను బయటకు వచ్చి చావాలా బతకాలా అనే సిచ్యువేషన్లో కూడా ఇలా రీల్స్ చేసి సంపాదించిన మనీతో ఎంటైర్ ఫ్యామిలీని సింగిల్గా చూసుకున్నాడు ఆయన. నాకు తెలిసింది ఇది కరెక్టేనా? కరెక్ట్ అండి. ఆ మధ్యలో మా చుట్టాలు నన్ను ఫంక్షన్కి పిలవలే కొంతమంది, వద్దు నువ్వు రావద్దు, ఇట్లా అందరినీ ఇట్లా అంటున్నారు బయట టాక్. రేపు నాడు నీకు ఎవరన్నా మరదల్ని పెళ్లి చేసిన అమ్మాయిని ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు ఆ ఫంక్షన్కి వస్తే ఇట్లా చేస్తున్నావంట వీడియోస్, వాళ్ళు ఎంబడి తిరుగుతామంట. అంటే మా విలేజ్కి మా ఇంట్లో గృహప్రవేశమైనా, మా డాడీ చచ్చిపోయినప్పుడు కూడా నాకు ట్రాన్స్జెండర్సే వచ్చారు. చుట్టాలు ఎవరు రాలేదు? అప్పుడు కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. అప్పటికి మా విలేజ్, ఇప్పుడు మా విలేజ్కి వెళ్తా కదా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ట్రాన్స్జెండర్ చాలా మంది వస్తారు.
ఎందుకు వస్తారంటే అది కూడా చెప్తా. నాకు అన్నం లేనప్పుడు వాళ్ళు అన్నం పెట్టినారు, వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ జర్నీ చేసిన, వాళ్ళ దగ్గర నేను ఎక్కువ సంవత్సరాలు ఉన్నా. అలాంటి ఫ్రెండ్షిప్ నేను సెలబ్రేట్ అయినంత మాత్రంలో వాళ్ళు మర్చిపోయి కొత్త వాళ్ళు పరిచయం అయినని చెప్పి మనం వదిలేయలేం కదా. మా డాడీ చచ్చిపోయినప్పుడు నా కోసం ఆటో వేసుకుని మా ఊరికి 120 కిలోమీటర్స్ వచ్చిండ్రు, 6-7 మంది వచ్చిండ్రు. వాళ్ళకి ఏం అవసరం, బాలు మన దగ్గర ఉన్నాడు, మన ఫ్రెండ్ అని వచ్చారు. మా ఇంట్లో ఏ దావత్ అయినా వాళ్ళని పిలుస్తాను, ఏ ఫంక్షన్ అయినా రమ్మంటాను. ఎవరో ఏమనుకుంటున్నారు పక్కింటోళ్ళు, ఎవరో సమాజంలో ఏదో అనుకుంటారని చెప్పి మనకు ఆపదుకున్నప్పుడు ఆదుకున్న వల్ల మనం ఇలా మర్చిపోతాం. అసలు మీ నాన్న చచ్చిపోయినప్పుడు కూడా అంటే చుట్టాల కంటే వీళ్ళే ఎక్కువ వచ్చారు అంటే అది ఎమోషనల్ టైము. ఒక పర్సన్ చచ్చిపోయారు, ఎంటైర్ ఫ్యామిలీని మీరు ఇప్పుడు పోషిస్తున్నారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ మీరు వాల్యూ ఇస్తారు. నేను ఇప్పటికైనా వాళ్ళకి ఇస్తాను. ఎప్పుడు మనకు ఆపద ఉన్నప్పుడు రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు నేను ప్రేమిస్తున్నా. హార్ట్ఫుల్ చెప్పాలంటే నాకున్న బాబాల సరుకులు కూడా నాకు అప్పుడు ఎవరు చూశారు, నేను ఇప్పుడు వాళ్ళనే దగ్గర తీస్తా. నేను ఏ స్థాయిలో పోయినా, సెలబ్రేట్ అయ్యి బిగ్ బాస్ పోయినా, బిగ్ బాస్ కోకుండా పెద్ద పెద్ద సినిమాలు చేసినా కూడా నన్ను ఫస్ట్ ఎవరు దేకిండ్రు నేను వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తా. ఎప్పటికైనా ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను బతికేది నా ఫ్యామిలీ కోసం. వాళ్ళు ఎందుకు ఫ్యామిలీ అంటే అంత పిచ్చి? ఎందుకంటే చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అలా ఇలా అనుకుంటారని చెప్పి సొంత ఫ్యామిలీయే రోడ్డు మీద గెంటేస్తే అది చిన్న విషయం కాదు, ఒక పెద్ద హార్ట్ బ్రేక్. అంటే మన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోనప్పుడు అసలు చావాలా బతకాలా అనే ఇదిలో మనం ఉండిపోతాం ఎవరైనా కూడా. నిజం చెప్పాలంటే మా అన్నయ్య, సొంత మా అన్నయ్య అనుకో, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. ఆయన రోజు ఆటో నడిపించిన 300-400 వస్తాయి. మా వదిన కూలి పనికి వెళ్తుంది. అప్పుడు నేను ఫేమస్ అయిన కొత్తలో మా వదిన ఏ రోజు నేను వెళ్ళినా, ఈ రోజు వాళ్ళు నేను ప్రేమిస్తున్నా కానీ మా వదిన ఏ రోజు అన్నం తింటావా మరిది అని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అడుగుతూ, అప్పుడు కొత్తలో అప్పట్లో అడగలేదు. నన్ను తొలగించినప్పుడు ఇంటికి అక్కడ నేను వెళ్ళిన మా అమ్మ మా అక్కకి వేరే ఇల్లు ఉంటుంది, మా పాతిల్లు ఇది, మా అన్న వాళ్ళది, అంటే పుట్టినిల్లు ఇది. అక్కడ మా అక్క ఉంటుంది, భర్త చనిపోతే మా ఊర్లో మా అక్కకి ఇల్లు కట్టించిన 9 లక్షలు పెట్టి. మీరే కట్టించారు? నేను ఒక్కనే కట్టించిన. చిట్టగల రూపాయి జమ చేసి చిట్టీలేసి ఆమెకి ఇల్లు కట్టించిన. కట్టించినప్పుడు మా అక్క నన్ను లైక్ చేసింది. వీడియోలు చేసినప్పుడు అందరు ఇట్లా అంటున్నారు చెయ్యకని. మా సొంత చెల్లి కూడా ఎలిబినాలు ఉంటుంది, మా చెల్లి ఏడ్చింది చెయ్యకన్నా అందరు ఇట్లా అంటున్నారు. అంటే ఇప్పుడు నేను టిక్ టాక్ చేస్తున్నా, రూపాయి వస్తుంది, ఈ రూపాయి వల్ల అక్కకి ఇల్లు కట్టించాను, నీ పెళ్లి ఖర్చుకు కొన్ని డబ్బులు ఇస్తున్నా, నీకు 3 మగపిల్లలు ఉండే, నీకు ఏదో రూపాయి నీకు రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఎవరితో మనకు ఐ డోంట్ కేర్, మన పని మనం చేసుకుందాం, ఎవడు ఏమనుకున్నా పర్లేదు, నేను పట్టించుకున్నామని చెప్పి అట్లా ఉండిపోతే అప్పుడు మా వదిన మా అన్న కూడా ఇంటికి అన్నం తిని అడగలే. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, నేను ఏం తప్పు చేసిన అసలు. ఏడ్చారా ఎప్పుడైనా? ఎందుకు ఏడవలేదండి, రూమ్ లో పండుకొని కూడా కొంచెం బాధపడ్డా. బాలు అంటే యాక్టివ్ గా నవ్వుతూ కనిపిస్తారు, అసలు బాలు నేను అనుకోలేదు ఏంటంటే నేనేం తప్పు చేస్తున్నా పోని అంటే ఒక ట్రాన్స్జెండర్ తిరిగినంత మాత్రంలా మనం తప్పు పట్టడం ఏంది, వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళు నాకు ఒక ఫ్రెండ్లా గౌరవించారు కదా, అలా అనడం ఏంటంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఒక కోరికలు ఉన్నాయా, అట్లా దూరం పెడితే నేను లైట్ తీసుకున్నా, ఐ డోంట్ కేర్ అనుకున్నా. తర్వాత ఫేమస్ అయినాక కొంచెం డబ్బులు వస్తుంటే అప్పుడు మా వదిన మా అన్న దగ్గర తీశారు. నేనేమనుకున్నా అంటే మా అన్న నా రక్తం, మా అన్నయ్య సైలెంట్ ఉంటాడు, మా అన్నయ్య ఎవరితో, మా అన్నయ్యకు ఊర్లో మంచి పేరు ఉంది, ఊర్లో వంటలు చేస్తాడు మా అన్నయ్య ఎవరితో మాట్లాడు, కొట్లాడు గొడవ ఆయనకు నచ్చదు. ఊళ్ళో నల్లకాడ గొడవ అయినా ఊళ్ళో లొల్లి పెట్టుకోవాలంటే నేనే నెంబర్ 1. మా ఇంట్లో మీకు ఎవరైనా ఫస్ట్ వస్తే నేనే అరవడం ఎక్కువ, రెచ్చిపోవడం అట్లా నాకు ఇష్టం అన్నట్లు. మా అన్నయ్య సైలెంట్, ఆయన మా సొంత అన్న కూడా మా ఊళ్ళో నంబర్ ఎవరు. నేను కొంచెం బయట ఉంటే మన కొంచెం బ్లాక్ ఉంటాడు, మా అన్న సిన్సియర్కు మా అన్ననే లైక్ చేస్తారు విలేజ్లో. ఈడైతే అందరితో లొల్లి అరుస్తాడు కానీ ఫ్యామిలీ బాగా చూసుకుంటారు, మంచి మా ఊర్లో పేరు నాకు. అట్లా నాకు మా అన్నయ్య ఎంత మా సొంత అన్న. ఇప్పుడు మొత్తం అందరినీ మీరే, మీకు వచ్చే డబ్బులు అసలు మీకోసం ఏమన్నా పెట్టుకున్నారా ఇప్పటి వరకు? అయితే నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ 20-30 వేలు ఉంటాయి. పర్సనల్ సేవింగ్స్ ఏమి ఉండవా మీకు? ఇప్పుడు నాకు ఏం పర్సనల్ లేదు, నేను రూపాయి వచ్చినంత మా ఫ్యామిలీకి పంపించినాక నేను ఒక 2-3 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నా. గిట్ల ఎమర్జెన్సీ నాకు హెల్త్ కూడా ఖరాబ్ అయ్యి హాస్పిటల్ పడ్డానుకో, ఆ పరిస్థితిలో డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలే టైంలో అని అలా కొన్ని పెట్టుకున్నా, మిగతా మా ఫ్యామిలీకి ఇస్తాను. ఇప్పటికి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా అంత చూసుకుని అంత చేసి వద్దు అనుకున్నా రేపు నాడు నేను చనిపోయినా అనుకో, ఎగ్జాంపుల్ మా ఇంటి వాళ్ళే తీసుకుపోవాలి. రేపు సడన్గా నాకు కాలు వచ్చి ఇరిగింది అనుకో, అప్పుడు మా ఫ్యామిలీ వచ్చి నన్ను చూసుకోవాలి, లేపాలి. పక్కింటోడు అయితే ఇవ్వడు రాడు. ఫ్రెండ్ వచ్చినా కూడా కొన్ని యాపిల్ పండ్లు బెడ్ ప్యాకెట్ ఇచ్చి కొన్ని డబ్బులు చేయలే పెట్టిపోతాడు. కానీ నేను వాష్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ పోవాలన్నా అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఉండలేడు. లైఫ్లో ఒకరు ఉంటారేమో అభిమానంగా నన్ను ప్రేమించిన వాడు ఎవరో ఒకరు ఉండొచ్చు. నేను ఎవరికన్నా బాగాలేదంటూ మా బాగోలేదు దాంట్లో 3-4 ఉండే నా లైఫ్ పార్ట్నర్స్లా వాళ్ళకి ఏమైనా బాగాలేకుంటే కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తా.
కానీ వాళ్ళని మర్చిపోలేను. అది